బొబ్బర వడలు తెల్ల బొబ్బర్లు అమ్ముతారు బజార్లో. ఇవి చాలా హెల్తీ అండి. బొబ్బర్లు తీసుకున్నాను నేను 1/2 కిలో. రాత్రి నానబెట్టుకున్నానండి పొద్దున వడలు వేసుకుంటానికి. ఈ బొబ్బర వడలు పల్లీల చట్నీ అండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూపిస్తాను, తయారు చేసే విధానం చూపిస్తాను. చూడండి, కావాల్సిన సరుకులు ఇవన్నీ. ఇదిగోండి, ఆయిల్ కావాలి, కొంచెం చింతపండు, 2 టమాటాలు, పల్లీలు కావాలండి, కొంచెం కరివేపాకు కావాలి, తగినంత సాల్టు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర కావాలి. బొబ్బర్లు 1/2 కేజీ తీసుకున్నాను కదా, కొంచెం బెల్లం కావాలండి. కొంచెం అంటే కొంచెమే. పల్లీల చట్నీలోకి కొంచెం బెల్లం వేస్తే చాలా టేస్టీ వస్తుంది. పల్లీల చట్నీ కొంచెం వేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చట్నీకి కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు బొబ్బర వడలోకి అండి. కొంచెం చింతపండు చట్నీలోకి కావాలి. చూడండి, ఇదంతా తయారు చేసే విధానం చెప్తాను ఇప్పుడు. బాండీ పెట్టుకోవాలి. చూడండి, బాండీ వేడెక్కిపోయింది. కొంచెం ఆయిల్ పోయాలండి. కొంచెం ఆయిల్ పోయాలి. చట్నీ కదండి, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన పల్లీలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకోవాలండి. వీటిని నేను 10 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే అయిపోద్దండి. ఇది కొంచెం చూడండి, ఇలా మగ్గిపోయింది. 10 నిమిషాల్లో మగ్గిపోద్ది. ఇలాగా కొంచెం జీలకర్ర వేయాలండి, కొంచెం ఎల్లుల్లిపాయలు కట్టేయాలి. గ్యాస్ కట్టేయాలి. గ్యాస్ కట్టేసి వేయాలి. కొంచెం కరివేపాకు, రుసు సరిపడా సాల్ట్, చిన్న బెల్లం ముక్క, చింతపండు, ఇవన్నీ వేసి ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇది కచ్చపిచ్చ గ్రైండ్ చేసుకున్నాం బొబ్బర్లు. ఇలా కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాం కదా, ఇవి వేసేసుకుని చక్కగా వడల కింద వేసేసుకోవాలండి. టిఫిన్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది మామూలుగా మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. కొంచెం చల్లారేగా పట్టాలండి. అన్నీ వేసేసాను. ఇది కొంచెం చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు వడలు వేస్తున్నానండి. స్టవ్ అంటించుకోవాలి. బాండీ పెట్టి, బాండీ కాలుతూ ఉంటుంది. ఇలాగ చూడండి, వడలో కొంచెం సాల్ట్ వేసి పట్టానండి నేను. ఇది సాల్ట్ వేసి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అండి, కొంచెం జీలకర్ర వేయాలి. ఇలా వడల పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి అయితే కలిపేసుకుంటున్నానండి శుభ్రంగా. ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి కలిపేసానండి. సాల్ట్ వేసి పట్టాము మిక్సీ. ఇదిగోండి, పిండి ఇలా తయారైంది. ఇప్పుడు బాండీ కాగాలి. బాండీ కాగాలండి. చూడండి, ఆయిల్ పోసుకోవాలి. వల్ల ములిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు వల్ల బాగా కాగాలండి. బాగా కాగిన తర్వాత వండేస్తాం. ఇదిగోండి, వల్ల పిండి అయితే రెడీ అయిపోయింది. కొంచెం నీళ్ళు పెట్టుకోవాలి పక్కనే. వడలేస్తున్నాను చూడండి. ఆయిల్ కాగిపోయిందండి. అందులో అలా వడలేసేయాలి. ఇదిగోండి, ఇలా మనం ఇలా అద్దుకుని ఇలా వేసుకుంటే సరిపోతుందండి. చాలా అందంగా చక్కగా బొబ్బర వడలు తయారైపోతాయి. చక్కగా పిల్లలు పెట్టినా సరే స్నాక్స్ లాగా చాలా బాగా తింటారండి. ఎప్పుడైనా గమ్మున లేకపోతే 4 వడలు వేసి పెట్టచ్చు. ఇదిగోండి, ఇలా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టి ఉంచేయాలండి. వీటిని బాగా ఎగిపోయాక తీయాలి. సిమ్లో పెట్టి అలా వదిలేస్తే 10 నిమిషాలు ఉడికిపోతాయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగో వడలు అయితే ఇలా ఎగిపోయి కట్టేస్తున్నానండి. ఇప్పుడు తీసుకోవాలి. మనం తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంత చక్కగా దోరగా ఎగినాయో. ఇలా ఎగితే చక్కగా తినొచ్చండి. చాలా బాగుంటాయి. ఇలాగా సింపుల్గా అయిపోద్దండి ప్రాసెస్ కూడా. వడలు అయితే అయిపోయాయండి. చట్నీ కూడా తయారైపోయింది. పల్లీల చట్నీ అండి. ఇదిగోండి, వడలు అయితే తయారైపోయినాయి. వడలు
చూడండి తిన్నారండి. చక్కగా తయారైపోయినాయండి. తినేద్దాం. వేడివేడిగా ఉన్నాయి కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేసి కూడా చెప్తాను నేను. అబ్బబ్బా, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు ఒకసారి చేయండి, పిల్లలు అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటారో చూడండి. చాలా చాలా బాగున్నాయండి. వాళ్ళు ఏడ్చనగోళ్ళ చట్నీ అసలు సూపర్ ఉంది. ఈ ప్రాసెస్లో కనుక బొబ్బరి వాళ్ళు చేసుకోండి, సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక చేయండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు.